తోటి విద్యార్థులందరికీ ఈరోజు మనం స్టేజ్ పైన ఉన్న ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఈ 2 months నుంచి మన తోటి మిత్రుడు, స్నేహితుడు భిక్షపతి మరియు మన ఫ్రెండ్ మహేష్ ఒక 2-3 సహకారం వల్ల మనం ఈ గెట్ టుగెదర్ పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. సో దీని గురించి ఎంతో శ్రమించి స్టేజ్ని అలంకరించి మనకి ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరిని గ్రూప్గా అందరినీ యాడ్ చేసేసి ఎంతో శ్రమించి తన పర్సనల్ వర్డ్స్ని వదులుకొని ఇంతమందిని ఒకే వేదిక పైన కూడిపి అందరినీ కలిసిలా చేసినందుకు ముందుగా మన మిత్రుడు భిక్షపతికి ధన్యవాదాలు. నేను ఎక్కువసేపు మాట్లాడాలని నాకున్నా మీరు ఓపిక ఉందో లేదో తెలియదు, ఎందుకంటే మీరు తిట్టుకుంటారని లాస్ట్కి మాట్లాడుతున్నా. నా పేరు వీరేందర్ రెడ్డి, నాది గోధుమకుంట. నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశా. నా కొన్ని అనివార్య కారణాలు, నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నా పైన ఉన్నందువల్ల మా ఫాదర్ 2001లో ఎక్స్పైర్ అయ్యారు. నేను హై స్కూల్కి జాయిన్ అవ్వడం, ఒక 10 days మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం. సో అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో నేను, నా తోటి మిత్రుడు తిరుపతి రెడ్డి కూడా, ఇందులో సంతోష్ రెడ్డి అని మనం వెళ్ళి హై స్కూల్లోకి 7th జాయిన్ అయ్యాం జరిగింది. ముందుగా నేను మన ఉపాధ్యాయులకు ఎంతోమంది విద్యార్థులను చూసి ఉంటారు. మన బ్యాచ్ 2004, 2005 ఈ 2005 బ్యాచ్ ఉపాధ్యాయుల గుర్తుండిపోయేలా మనం క్రమశిక్షణగా ఇప్పటి వరకు ఉంటున్నామంటే ఆ ఉపాధ్యాయుల బోధన పాఠాలు ఇవన్నీ మనం వినడం వల్ల ఈ స్టేజ్లో ఉన్నాం. ప్రతి ఒక్క సార్కి, టీచర్కి ప్రత్యేకంగా పాదాభివందనాలు. మమ్మల్ని ఇట్లా తీర్చిదిద్దినందుకు, ఇప్పుడున్న జనరేషన్కి మీరు మాకు పాఠాలు బోధించిన జనరేషన్ స్కూల్స్ పెట్టించి ఒక ఫస్ట్ క్లాస్ నుంచే 1,20,000, 2 లక్షలు ఇట్లా ఎడ్యుకేషన్కి మనం ఖర్చు చేస్తున్నాం. కానీ ఇక్కడున్న గవర్నమెంట్ నుంచి క్వాలిఫైడ్ అయ్యి ఎంతోమంది టఫ్ నుంచి ఇంత స్టేజ్లోకి క్వాలిఫై అయ్యి మనకి పాఠాలు బోధించే టీచర్ చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే మనం ఈ ప్రైవేట్ టీచర్లను ఏదో ఎంబీఏ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇంటర్నేషనల్ స్కూళ్ళలో మన పిల్లలకి పాఠాలు బోధిస్తున్నారు. కానీ మన గవర్నమెంట్ టీచర్స్ అనేది చాలా ప్రోత్సహించాలి. ఇంకా ముందు కూడా ఇలాంటి ఉపాధ్యాయులు ఇంకా కొత్త తరం రావాలి. చాలామంది ఉపాధ్యాయులు ఎన్నో బోధాలు, ఎన్ని పాఠాలు నేర్పించి మన జీవితాన్ని ఈ రకంగా తీర్చిదిద్దుతున్నామంటే మన తల్లిదండ్రులు కూడా మ్యాక్సిమం మన దగ్గర నుంచి అంత పేరెంట్స్ కూడా ఫార్మర్సే, రైతు కుటుంబం నుంచి అందరం వచ్చాం. కాబట్టి అప్పట్లో మన పేరెంట్స్కి అంటారు, కానీ మన జనరేషన్లో ఫస్ట్ గురువు ఉపాధ్యాయులు. ఎందుకంటే మనం చెప్పిన పాఠాలని ఈరోజు ఇంత డిసిప్లిన్గా ఉన్నాము, ఈ స్టేజ్లో ఉన్నాము ఒక్కొక్కరు అంటే ఆ ధన్యవాద క్రెడిట్ అంతా సార్ వాళ్ళకి దక్కుతుంది. ముఖ్యంగా ప్రతి టీచర్కి ఎన్నో బాధలున్నా, ఎన్నో ఉన్నా, క్లాస్లో ఒక పాఠం చెప్పాలన్నా ఎంతో ఓపిక, మనం వినేవాళ్ళం కాదు. ముఖ్యంగా నేనంటే చాలా లాస్ట్ బెంచర్ని. నన్ను శేఖర్ సార్ అయితే ఒక 3 feet డిస్టెన్స్ పెట్టి కూర్చోబెట్టేవాడు. చాలామంది బయట కూర్చోబెట్టి చెట్ల కింద కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపిస్తే వీరేందర్ రెడ్డి దూరం కూర్చోవాలని చెప్పేవాడు. ఎందుకంటే నాది అది కొంచెం మీకు డేంజర్, చాలా దూరంగా ఉండాలని చెప్పేవాడు. అంటే నాది కాపీ. ఇక్కడ రీసెంట్గా మన వెంకట నరసింహారెడ్డి సార్, పీటీ సార్ నాకు రిలేటివ్ అవుతారు, కొలన్పాకలో ఉంటారు సారు, నాకు చుట్టారు. రీసెంట్గానే చనిపోవడం జరిగింది. సార్ వాళ్ళ ఆత్మ కూడా శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. మన ఫ్రెండ్స్ ఒక 3 members or 2 members ఎక్స్పైర్ అయ్యారు. సో వాళ్ళ మనం కూడా మనకు ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా సత్యవతి మేడంకి ప్రత్యేకంగా నాకు హైదరాబాద్లో బతకడానికి 2 హిందీ ముక్కలు వచ్చినాయంటే, అక్షర ముక్కలు, ఆ మేడం వల్ల. ఈ ప్రాబ్లం వల్ల నేను ఇప్పుడు హైదరాబాద్లో బతుకుతున్నా. సో నేను ఒక డ్రైవింగ్ స్కూల్ ఇన్స్టిట్యూషన్ నాతోటి ఒక 4 members ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. నేను డ్రైవింగ్ స్కూల్ వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ఒక అనాథాశ్రమానికి మా అసోసియేషన్ నుంచి ఎవ్రీ ఇయర్ 50,000 rupees డొనేషన్గా ఇస్తున్నాం. దానికి ఎంతో సహకరించిన మా తోటి డ్రైవింగ్ స్కూల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి,
వీళ్ళందరికీ ధన్యవాదాలు ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ గురు విద్య గురు దైవం అనేది మనకు సార్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం కాబట్టి అందరూ కూడా ఇదే డిసిప్లిన్ తోటి ఇదే క్రమశిక్షణగా ఉండాలని. ముఖ్యంగా మాకు పద్యాలు అంటే చాలా ఇష్టం. రాజమల్లె సార్ అప్పుడు అట్లే ఉన్నారు. మా సార్ కూడా చాలా ఇంగ్లీష్ అంటే సార్ గుర్తుపెట్టారో లేదు, నన్ను కొట్టకండి సార్ అని చెప్పి మా ఇంటి దగ్గర రేపులు తీసుకొచ్చి సార్కి ఇచ్చి ఇట్లా సార్ చాలా మీ నవ్వు చాలా గొప్పది సార్. మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాం. ముఖ్యంగా స్వామి మేడం వీళ్ళందరికీ పేరు పేరు చెప్పాలని మీరేమో టైం తీసుకుంటున్నారని కొట్టారు పోతూ లోపల తిట్టుకోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మెమరీస్ ఉండాలి, మెమరీస్ ఉంటాయి. గణితం నేర్పి గాడిలో పెట్టిన మా సుజాత మేడం గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాండి. సో ఇక్కడ విచ్చేసినటువంటి మా టీచర్స్కి, సార్స్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకటే అండి, ఒక చిన్న విషయం. ఒక తండ్రి, నేను సార్ టీచర్లకు కొంచెం అంత ఈజీగా వదిలిపెట్టాను. ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. స్టోరీ మీన్స్ ఒక చిన్న విషయం. ఒక తండ్రి వాళ్ళ పాప ఏం పట్టించుకోవు, వాళ్ళని ఏమనవు, ఎందుకంటే చేస్తున్నావు అంటే ఆ తండ్రి ఏమంటాడంటే ఒక నోట్బుక్ తీసుకురమ్మంటాడు. నోట్బుక్ తీసుకొస్తే ఒక పేజ్ ఓపెన్ చేస్తే ఏంటి అంటే మార్జిన్స్ ఉంటుంది కదా సార్, మార్జిన్స్ ఎందుకు వదిలేసినావమ్మా అంటే, నాన్న ఈ మార్జిన్స్లో కూడా రాస్తే పేజీ అనేది అందంగా కనిపించదు నాన్న, అందుకే మార్జిన్స్ వదిలేస్తారు అని చెప్తాడు. మరి ఒక పేజీ అందంగా కనిపించడానికి ఒక మార్జిన్స్ వదిలేస్తున్నావు కదా, మరి జీవితం అందంగా ఉండాలంటే వదిలేయాలి కదా సార్. చిన్న చిన్న విషయాలకి వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు, ఇది లేదు, అది లేదు, ఇవన్నీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అదే ఏది పట్టించుకోవద్దు మీన్స్ బీ రెస్పాన్సిబుల్గా ఉండండి. ఒక స్టూడెంట్ దశలో నీకు యాజ్ ఏ స్టూడెంట్గా నీ కర్తవ్యం ఏంటి, నువ్వు చదువుకోవడం, తినడం, పడుకోవడం టైంకి. ఇది కాకుండా వేరే ఏం చేసినా లైఫ్ టర్న్ తీసుకుంటుంది. ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంది, ప్రతి పాత్రని పోషించాలి. మీ వర్క్ని మీరు ప్యాషన్తో చేయండి. నాకు అంటే జనరల్గా నేను టీచింగ్ ఫీల్డ్ బై ఛాన్స్ రాలేదు సార్, బై ఛాన్స్ వచ్చింది. అంటే అనుకోకుండా వచ్చిన ఫీల్డ్ అయినా కూడా నేను ఏం వరి కాలేదు. నేను చాలా పీస్ఫుల్గా ఉంటూ నేను వర్క్ని ఎంజాయ్ చేస్తానండి. హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి ఇదొకటి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 2004-05 బ్యాచ్కి సమావేశానికి ఇచ్చేసినటువంటి రాజమల్లె సార్కి, శేఖర్ సార్కి, శ్రీమ్ సార్కి, ఇంకో శ్రీమ్ సార్కి, సౌమ్య మేడంకి, సత్యవతి మేడంకి, రాణి మేడంకి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి మమ్మల్ని ఎంతో ప్రేమగా పిలిచినట్టు విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తూ, అసలు ఎంత అంటే 2 months బ్యాక్గా మనకి భిక్షపతి ఫోన్ చేసి చెప్పిండు, అప్పుడే 50-50 నానా అని చెప్పినాము. అసలు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కాల్ చేసిండు. ఇక రాక తప్పలేదు. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మాకు కూడా మీకెంత యాంగ్జైటీ అవన్నీ ఎట్లా ఉంటాయో మమ్మల్ని కలవాలని, అలాగే మాకు కూడా కలవాలని, మీతో మాట్లాడాలని, అరే ఎవరెవరు ఎంత డెవలప్ అయ్యారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు కనుక పొలం వేసి
పంట పండిందా లేదా అని ఆయన ఎంత కుతూహలంగా ఉంటారో అట్లనే మీరు కూడా మేము విద్యను అందించిన విద్యార్థులు ఏ విధంగా డెవలప్ అయ్యిందని తెలుసుకోవాలని మాకు కూడా ఉంటుంది. సో మీ డెవలప్మెంటే మాకు అంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఏ టీచర్ అయినా వాళ్ళ శాలరీ కనుక పెరిగితే ఎవరు పెద్దగా సంతోషించారు. వాళ్ళు విద్యను అందించిన విద్యార్థులు డెవలప్ అయితే వాళ్ళు మాకంటే ఎక్కువ స్థాయికి ఎదిగిరనుకో ఇంకా ఎక్కువ ఆనందిస్తాం. ఎందుకంటే ఎవరైనా ఎక్కువ ఎదిగితే సంతోషించరేమో కానీ ఒక టీచర్ మాత్రం వాళ్ళ స్థాయి కంటే ఇంకెక్కువ ఎదిగితే ఖచ్చితంగా సంతోషిస్తారు. ఎందుకంటే అలాంటి సంతోషం పొందాలని ఎవరికి మాత్రం ఉండదు. మీరందరికీ బాగా మంచిగా గ్యాదర్ అయ్యారు, మాట్లాడుతాను. ఎవరెవరండి రచిత అయితే కలిసింది. చాలామంది పిల్లలు టచ్లో ఉన్నారు. కొందరికి వృషపతి అయిన తర్వాత రచిత, ఇంకిద్దరు, ఇంకా భార్గవి కూడా ఫోన్ చేసింది, మాట్లాడదాం అనుకున్నాను, తర్వాత మాట్లాడలేదు. సో ఎనీవే నాన్న, మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి. తర్వాత మీరు కూడా ఇంకా మంచి స్థాయికి, అదే మా బాబు అంటున్నాడు మంచి బాగా డెవలప్ అయినట్టున్నారు మమ్మీ అందరూ చూస్తుంటే అని అంటే, అవును ఖచ్చితంగా ఇక్కడ బంధువుల పిల్లలు మేము ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మాకైతే బంధువుల పిల్లలే బాగా నచ్చింది. ఎందుకంటే అంతా మిగతా విలేజెస్ కంటే కూడా మన దగ్గరనే బాగా జరిగింది. ఎందుకంటే నేను చూస్తున్నా కదా మ్యాథ్స్ విషయంలో మాత్రం మన దగ్గరనే బాగున్నారు పిల్లలు, చాలా బాగున్నారు. మీరు మంచి స్థితికి ఎదిగిండ్రు, చాలా హ్యాపీ నాన్న. ఇంకా ఎత్తుకు ఎదిగి మీరందరూ డెవలప్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. We just now feel like a fly. We just now feel like a fly. Roti kapda romance zindagi, roti kapda romance. Roti kapda romance zindagi, roti kapda romance. ఒకరికొకరై చివరి దాకా కలిసి నడిచే దారి స్నేహం. ఖుషిగా ఉన్న కష్టాలలోన విడిచిపోని వాడే నేస్తం. నీ పర్సే ఖాళీగున్నా, పేపర్సుగా నువ్వుంటున్నా, బ్రేకప్ అయి ఏడుస్తున్నా, తోడుగా ఉండడా. గ్యాప్ వచ్చి దూరంగున్నా, నువ్వేమీ చెప్పకున్నా, ప్రాబ్లం లో మిడ్ నైట్ అయిన ఫ్రెండ్ ఒక్కడే రాడా. Oh my friend, oh my friend, స్నేహానికే సలాం. Oh my friend, oh my friend, స్నేహానికే గులాం. రోటీ కపడా రొమాన్స్ జిందగీ, రోటీ కపడా రొమాన్స్. రోటీ కపడా రొమాన్స్ జిందగీ, రోటీ కపడా రొమాన్స్. Now feel like a fly. We just now feel like a fly. Backbench కథలతో మొదలురా, బ్యాక్ బోర్డ్ లాగా నీతో నిలబడా. బ్యాక్ టైం లోన కూడా విడువక బాండింగ్ ఉండేవాడే ఫ్రెండురా. ప్రతిరోజు పక్కనున్నా బోరంటూ కొట్టాడు, బేసిక్ గా ఎదవే అయినా దోస్తీలో హ్యాండ్ ఇవ్వాడు. ఒక బీడీ బీరే ఉన్నా షేరింగ్ ఇస్తాడు, నువ్వు రిచ్ అయినా పూర్ అయినా నీతోనే ఉంటాడు. Oh my friend, oh my friend, స్నేహానికే సలాం. Oh my friend, oh my friend, స్నేహానికే గులాం. రోటీ కపడా రొమాన్స్ జిందగీ, రోటీ కపడా రొమాన్స్. రోటీ కపడా రొమాన్స్.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. కుబేరాజాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం ధ్రువంధే రాజావరణ ధ్రువంధే బృహస్పతే ధ్రువంధేంద్రశ్చ రాజ్ఞశ్చ రాష్ట్రం భారతాం ధ్రువం. ప్రకృతి ధన్యవాదం మేడం. నెక్స్ట్ రాజమల్లె సార్ గారిని రావాల్సిందిగా కోరుకున్నాను. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ గెట్ టుగెదర్ ఉంది, అది కూడా ఈరోజే. దానివల్ల నేను తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, కాబట్టి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వన్స్ అగైన్. రాజమల్లె సార్ గారిని పంచుకోవడంలో కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, ఇది సుఖం ఉంటుంది. కాబట్టి ఈ కష్టసుఖాలన్నీ కూడా బలవంతమైన తెలియజేస్తున్నాను. రాజాది రాజాయ ప్రసన్న సాయినే. అలాగే అదేవిధంగా భగవంతుని అనుగ్రహం కలిగి ఆయన ఆరోగ్యాలుగా ఉంటారని, తోటగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. సార్ వెయిట్ లక్ష్మీం క్షీరసముద్రరాజయాం శ్రీరంగరామేశ్వరే దాసీభూతసమత్తలేవృతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మన్మదకటాక్షలబ్ధవిపుబ్రహ్మేంద్రగంగాధరాం ఓం త్రైలోక్యగడంబరీం సరసిదానందే ముకుంద ప్రియా ప్రసన్నమమ సర్వదా
యొక్క సౌమ్యవీరం గారి యొక్క ఆశీర్వాదం మనందరినీ కలగాలని కోరుకుంటున్నాము. రాష్ట్రం భారయతాం ధ్రువం ధ్రువం చిత్రంలాగా మన సత్యవతి మేడం గారు కూడా ఆలోచన సర్కారు తారకంగా ఉండాలని కోరుకుంటూ అందరి యొక్క స్టూడెంట్కి అందరికీ రాజాది రాజాజ ప్రసన్న సాహినే నమో వయం వైశ్రవణాయ కూర్మహే సమే కామాన కామ కామాయ వైరం కామేశ్వరాయ మహారాజాయ నమః. అనంతరం మన అందరికీ కలగాలనుకుంటూ అలాగే భగవంతుడు సాక్షి ఉండాలని కోరుకుంటూ విశ్వామిత్ర వైశాంతోయన రాపాని మాతరాయణ కంబసంభవ నిత్యతపతంగ శాంతిన్యాధి నాదికేతవృజమంగాళకలకర్ణకాంగేయుతాంతకాదినమాయిరోగ్య కారాశీర్వచన భజం భూయాతో శ్రీమాంత మహంత గంధంత రాజాయ ప్రసన్న సాహిరే నమో వయం వైశ్రవణాయ కూర్మహే సమే కామాన కామ కామాయ మహ్యం కామేశ్వరో వైరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. శ్రీనివాస్ సార్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. మీ యొక్క ఆశీర్వాదం నమో వయం వైశ్రవణాయ కూర్మహే సమే కామాను కామ కామాయ మహ్యం రాజాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. మరియు నాకు ఉపాధ్యాయులు మరియు ప్రియమైన శిష్యులు, అసలు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినందుకు. క్లాసులో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది, ఏం ఫేస్లు ఏం మారలేదు. అది చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలిసినందుకు. ఏంటంటే చెప్పలేనంత ఆనందం. మళ్ళీ మీరు కూడా ఒక్కొక్క స్టేజ్లో చక్కగా ఎదిగారు. మా పిల్లలు ఎదిగిన దానికంటే ఎక్కువ మిమ్మల్ని చూస్తే మాకు ఆనందంగా ఉంటుంది. మా పిల్లలు ఎంత పొజిషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఒక్కొక్కరు చెప్పే విధానాన్ని కూడా చూస్తే చాలా ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు మాటలలో చెప్పలేను, అంత చక్కగా మాట్లాడుతున్నారు మీరు. ఓకే, నేను ఎక్కువ మాట్లాడలేను, గొంతు బాగాలేదు నాన్న, జ్వరంగా ఉంది, అయినా కూడా మీరు పిలిచారనేసి వచ్చేసాను నేను. చాలా ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు, చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మెయిన్గా భిక్షపతి అయితే మాటికి ప్లీజ్ మేడం రండి 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 అనేసరికి అసలు ఏంటంటే స్వంత పిల్లలు ఎంత ఆప్యాయతగా పిలిచారో అలా అనిపించింది. చాలా సంతోషము. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. పూర్వ విద్యార్థుల 2004-2005 సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మా ఆశీస్సులు అందిస్తున్నాము. నిజంగా ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఉపాధ్యాయులందరూ కూడా మళ్ళీ అందరినీ ఇక్కడికి కలిపినందుకు కూడా మీకు నిజంగా ధన్యవాదాలు. అందులో ఇంత మళ్ళీ తర్వాత ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక సెక్షన్ ఒక ముందు కూర్చున్నట్టే ఉన్నది, టీచర్స్గా ఒక సెక్షన్ ఒక ముందు కూర్చున్నట్టుగా ఉంది. నిజంగా మీరు ఇంకా చిన్నపిల్లల్లానే అనిపిస్తుంది మీకు చూస్తుంటే. చాలా సంతోషపడి మమ్మల్ని ఈ విధంగా కలిపినందుకు. నా మొట్టమొదటి స్కూలు ఇది మన బొద్దుగల. నేను కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ప్లేస్ తీసుకుంటుంటే ఎక్కడ కావాలండి అని అన్నారు. అని అంటే నాకు బొద్దుగల కావాలండి అన్నారు. ఏంటి బొద్దుగల కావాలని కోరుకుంటున్నారు, ఎవరు అడగాలి, అంత దూరం ఉన్నది కదా, ఎవరు అడగాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు మీరు అంత దూరం కోరుకుంటున్నారు, మీరు నల్గొండ డిస్ట్రిక్ట్ కదా, మీరు ఎందుకు అంత దూరం కోరుకుంటున్నారంటే మా సార్ అక్కడే రెసిడెన్షియల్ హాస్పిటల్లో చేస్తారండి, అందుకే నేను అక్కడ దగ్గరపట్లో ఉంటానని ఇక్కడ తీసుకున్నాంట. ఇంతవరకు బంధువులు కావాలి అని అడిగినటువంటి వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి మీరేనండి అని అన్నారు. నిజంగా అక్కడి నుండి నా ప్రయాణం సాగింది. నిజంగా నాకు పిల్లలు సరిగ్గా స్టడీకైనా కానీ ఊరికైనా కానీ నిజంగా
నాకు ఇదొక కన్న తల్లి ఊరులాగానే అనిపిస్తుంది అండి పొందుగల. ఇది చాలా కన్న తల్లి ఊరి. ఎందుకంటే పిల్లలు అప్పుడున్నట్టు విద్యార్థులకి ఇప్పుడున్నట్టు విద్యార్థులకి చాలా వ్యత్యాసం ఉంది. సరే మీరు జ్ఞాపకం చేస్తుంటారు ఒక్కొక్కళ్ళు ఒక మా మెమరీస్ అనేది మీకు గుర్తుంది ఎట్లా చెప్పారు అని. కానీ మరి ఇంతమంది మీరు నిజంగా సెటిల్ అయ్యారు, ఇంతమంది ఇక్కడ కూర్చున్నారంటే నిజంగా మా గురువుల యొక్క శిక్ష బోధన. ఈ బోధన వల్ల మీరు ఇంతమంది సెటిల్ అయ్యారు. ఇంతకుముందు ఒక బాబు చెప్పాను, నేను సివిల్స్ నేను సివిల్స్ రాస్తాను, ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు, కష్టపడుతున్నారు. మళ్ళీ ఇంకొక బాబు సండే వస్తే కూడా నేను చేస్తాను చెప్పండి సార్. సివిల్స్ రాసే అబ్బాయి నిజంగా ఆ పట్టుదల అనేది నిజంగా ఎంత గట్టిగా నిర్ణయించుకున్నాడంటే నేను ఆ గోల్ రీచ్ కావాలి అని చెప్పాల్సి అనుకుంటున్నాను. నిజంగా ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీకు ఒక సినిమా ఉంటుంది, ఇంటర్ ఫెయిల్ అని ఉంటుందండి, ఉంటుంది సినిమా. నిజంగా ఆయన ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత ఆయన లైఫ్ టర్నింగ్ అయింది. ఆయన ఇప్పుడు ఐపీఎస్లో చేస్తున్నాడు. అలా ఆ పట్టుదల ఉంటే నిజంగా అక్కడ భూమి మీద ఒక మనిషి పుట్టిందంటే పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు కష్టమే. ఏ పని చేసినా చదువుకునేంత వరకు కష్టమే. నిజంగా మీరందరూ ఇట్లా సెటిల్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నిజంగా ఇంతకుముందు బ్యాచ్ కూడా పిలిచారు. మంచి ఎండలు రావాలని బాగున్నది, బాగా పదే చేస్తున్నారు. సేమ్ భిక్షపతి లాగానే రండి మేడం, రావాలని మేడం అని చెప్పనేసి అంటున్నారు. పిలుస్తా ఉన్నారు కానీ ఎండలు భయం అవుతుంది. బయటకు వెళ్ళాలంటే ఇంట్లోకి వచ్చి చిన్నపిల్లలు ఉన్నారు. ఒకవేళ నేను మర్చిపోతానేమో భిక్షపతి ఆ టైము ఒక 2-3 డేస్ ముందు గుర్తు చేయాలంటే 2-3 డేస్ ముందు కాదు, ఆల్టర్నేటివ్ చేస్తుంది. ఆల్టర్నేటివ్ ఇంతమందిని గ్యాదర్ చేసి మమ్మల్ని అందరినీ మేము అందరం కలుసుకునేటట్టు చేసేందుకు భిక్షపతి నిజంగా. ఇప్పుడు మన ఇంట్లో చూస్తుంటాం, ఒక అంత కోడి ఉంటుంది. ఆ కోడి గుడ్డు పెడుతుంది, గుడ్డు చాలా పెరుగుతుంది. నెక్స్ట్ సత్యవతి మేడం గారిని మాట్లాడవచ్చు. గుర్తురా వీళ్ళంతా ఫస్ట్ జాబ్ 2004-05 ఎస్ఎస్సి బ్యాచ్కి స్వాగతం పలుకు తెలియజేస్తూ ఫస్ట్ అపాయింట్మెంట్ బొందుగుల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆంధ్రాలో శ్రీకాకుళంలో జాబులు కొట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి అప్పట్లో చిన్న పిల్లలతోటి 2 పిల్లల్ని ఒకరికి అమ్మగారికి ఒకరిని అత్తగారికి అప్పచెప్పేసి ఒక 1 మంత్ నేను హైదరాబాద్ వెళ్ళి హాస్టల్లో ఉండి 1 మంత్ అసలు ఫోన్ కాంటాక్ట్ ఏం లేకుండా ఎవరు వచ్చినా మాట్లాడకుండా 1 మంత్ నేను హాస్టల్లో ఉండి చదువుకోవడము. దాంట్లో నల్గొండ డిస్టిక్లో నాకు టాప్ ర్యాంక్ వచ్చింది. అది ఎంత కష్టపడ్డానంటే దానికి మాటల్లో చెప్పలేను. ఆ ప్రిపరేషన్ ఎలా అంటే ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అయినట్టుగా ప్రిపేర్ కావడం జరిగింది. ఎందుకంటే పిల్లలు వదిలిపెట్టి ఆ కసితో చదవడం అనేటువంటిది. అలా వచ్చినటువంటి జాబ్ కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ అటువైపే ఉన్నాయన్నమాట 2-3. అసలు పోస్టింగ్స్ మా దాంట్లో 5 పోస్టింగ్లే ఉన్నాయి. ఆ 5లో నాది ఫస్ట్, ఇంకొక 4 టీచర్స్ అంతా తిరుమలగిరి, కోదాడ అటువైపు సార్సే ఉన్నారు. నేను దాంట్లో కౌన్సిలింగ్లో ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. కౌన్సిలింగ్ కూడా లేట్ వెళ్ళిన నేను. చిన్నప్పటి నుంచి స్కూల్ పక్కనే ఇంట్లో మేమంతా నేనే పెద్దదాన్ని. కుటుంబ పరిస్థితుల వల్ల 1 సంవత్సరం స్కూల్ మానేయాల్సి వచ్చింది. నేను చాలా కష్టంగా పరిస్థితులను ఎదుర్కొని పెళ్ళైన తర్వాత టర్నింగ్ పాయింట్ చదువుకోవడం వల్ల ఈ స్టేజ్లో ఉన్నాను. స్కూల్ పక్కనే ఇల్లు కాబట్టి సెకండ్ బెల్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు ఇంట్లో నుంచి స్కూల్లో నిలబడేదాన్ని. అట్లా చాలా కష్టంగా చదివింది మా ఎడ్యుకేషన్. ఓకే, జాబ్ వచ్చింది. తర్వాత కౌన్సిలింగ్ కూడా బైక్ పాడవడం వల్ల లేట్గా వెళ్ళడం జరిగింది. అక్కడ అందరూ ఫస్ట్ ర్యాంక్ అంతా ఏది ఇంకా కనబడట్లేదని అందరూ చూస్తున్నారు. మనం లేట్గా వెళ్ళడం జరిగింది. డిఓ గారు కూడా చూస్తున్నారు, ఎవరు అసలు అవి ఎవరు. నన్ను పర్సనల్గా పిలిపించుకొని ఏంటమ్మా అసలు నా అవతారం ఎట్లుందంటే ఒక స్కెల్టన్ లాగా అయిపోయింది. తినడం లేకుండా, టైంకి నిద్ర లేకుండా. ఏంటి ఇంత చదివినావమ్మా? నాకు 2 పోస్టులు వచ్చినాయి. సరే, నువ్వు 2 వచ్చినాయి కదా, ఒకటి ఎవరికన్నా ఇచ్చేయాలి, నువ్వు రిటర్న్గా రాసివ్వమంటే రాసిచ్చాను. మరి ఎక్కడ మీది ఏంటి, ఎక్కడ కావాలి నీకు అని పర్సనల్గా అడిగిండు. బసవరాజ్
డిఓగా ఉన్నారు. పోస్టులు ఏమీ లేవు సార్, నాకు చాలా చిన్నపిల్లలు నాకు దూరం అవుతుంది అంటే నీకు ఎక్కడ కావాలో చెప్పమ్మా అన్న. నాకు ఆలేరు దగ్గరలో సార్ ఇలా అంటే మరి ఆలేరు దగ్గరలో ఒకటి కాచారం నేను ఓపెన్ చేస్తాను పోతావా అన్న. కాచారం అయితే మాకు వెహికల్స్ అంత అవైలబుల్ ఉండవు సార్. వెంటనే అది బ్లాక్ చేసి పొద్దులో ఓపెన్ చేశాడు. అక్కడ ఉండి నా పోస్టును నేను క్రియేట్ చేసుకొని వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పటి వరకు బ్లాక్ చేసిన పోస్ట్ ఇట్లా అసలు ఓపెన్ ఎప్పుడైంది, ఇక్కడికి ఎట్లా అలాట్ అయిందని చెప్పి అందరు అక్కడ కౌన్సిలింగ్లో అడగడం జరిగింది. అదొక నాకు స్వీట్ ఎక్స్పీరియన్స్. అలా నేను ఫస్ట్ బంధువులను తీసుకొని రావడం జరిగింది. ఇది ఫస్ట్ అపాయింట్మెంట్. అంటే బంధువులు అంటే పిల్లలు చాలా బాగుంటారు. బంధువుల తర్వాత ఇప్పుడు కొలన్పాక, నేను బంధువుల నుంచి కొలన్పాక వెళ్ళాను, అక్కడ నుంచి షారాజ్పేట వెళ్ళాను, మళ్ళీ కొలన్పాకకి వచ్చాను. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ స్కూల్లో చేసినటువంటి ఈ స్టాఫ్ మనకి ఎప్పుడూ గుర్తుంటారు లైఫ్ లాగ్లో. మరి అలాంటి మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు మేడం వాళ్ళు చెప్పినట్టుగా నాకైతే ఎవరు చిన్నపిల్లలాగా అనిపించట్లేదు, మీరే పెద్దలాగా అనిపిస్తున్నారు అసలు. కానీ మీ నుంచి మేము చాలా నేర్చుకుంటాం. అసలు మనం చెప్పిన పిల్లలైనా వీళ్ళు అనిపిస్తుంది. మీ నుంచి కూడా మేము ఇన్స్పైర్ అవుతున్నాం. ఇప్పుడు మా నుంచి మీరు ఇన్స్పైర్ అవుతున్నారు, కానీ మీ నుంచి మేమెంతో ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఒక స్టేజ్లో ఉన్నాము. ఓకే, గ్రేట్ అనుకుంటున్నాము. ఎనీహౌ ఈ జాబ్ వచ్చినందుకు, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. బ్యాచ్ అక్కడ బ్యానర్ పెట్టారు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని. కానీ పూర్వపు ఉపాధ్యాయులను ఇక్కడికి రప్పించి మా సమ్మేళనాన్ని చాలా ప్రాధాన్యతగా ఇక్కడ వేడుకగా చేసుకుంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక ప్రోగ్రాం చేయాలంటే దాని వెనుక చాలా కృషి ఉంటుంది. కాకుంటే ఈ సెల్ ఫోన్ రావడం, వాట్సాప్ రావడం, ఈ ఫోన్ నంబర్స్ను పట్టుకోవడం, ఇదంతా కొంచెం గ్యాదర్ కావడానికి ఈజీగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు. సో అయినప్పటికీ ఆ బాధ్యతను తన భుజాలపైన వేసుకొని చాలా శ్రద్ధగా పకడ్బందీగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నటువంటి భిక్షపతికి మనము ఖచ్చితంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అతనికి సహకరిస్తున్నటువంటి మీ జంబో బ్యాచ్ 80 మందితో ఈ బ్యాచ్ ఉన్నదంటే చాలా పెద్ద బ్యాచ్. ఎందుకంటే ఇంత పెద్ద బ్యాచ్ కలిగినటువంటి స్కూల్స్ కూడా లేవు. హై స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు 80 మంది లేనటువంటి స్కూల్స్ ఉన్నాయి. సో ఇంత పెద్ద బ్యాచ్ ఇక్కడ ఇంత వేడుకగా ఈ చోట ఈ పూట ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు మా అందరి తరఫున 9th క్లాస్ టీచర్గా ఉండేవాడిని. మరి రూల్ నంబర్లు గుర్తున్నాయా మీకు? ఇప్పుడు హాజరు తీసుకుంటాం. మరి ఓకే, చాలా మంచి వాతావరణం. అంతకుముందు 2-3 బ్యాచ్ల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేసినప్పటికీ మేము ఇంకా రిటైర్ కాలేదు. ఇప్పుడు రాజమల్లయ్య సార్ అంటే రిటైర్ అయ్యిండు, చాలా రిలాక్స్గా ఉన్నాడు. మేము ఇంకా సర్వీస్లో ఉన్నాం. మాకు డైలీ అప్ అండ్ డౌన్ ఇదంతా చాలా, అంటే ఆదివారం వస్తే మేము ఆదివారం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. సో అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి రమ్మని భిక్షపతి మమ్మల్ని ఫాలో అప్ చేయలేదు. ఇంతకుముందే చెప్పిన హంటింగ్ చేసిండు మమ్మల్ని. సో అట్లా మొత్తానికైతే ఈ కార్యక్రమానికి రప్పించడం జరిగింది. ఇక నేను మేడం చెప్పినట్టు నేను కూడా ఈ బంధువులను ఫస్ట్ అపాయింట్మెంట్ మాది. బంధువులను ఏరికోరి తీసుకున్నటువంటి పాఠశాల ఇది. తర్వాత చాలా పాఠశాలల్లో చేసినప్పటికీ ఈ పాఠశాలలో పనిచేసినటువంటి తృప్తి అయితే మాకు కలగట్లేదు. దానికి కారణం ఏంటంటే, అంటే మా కెరీర్లోనే మేము ఒక బెస్ట్ సర్వీస్ ఇక్కడ ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. మీకు కూడా తెలిసే ఉంటుందేమో, మరి మీరు కూడా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే
ఆ టైంలో అంటే 20 ఇయర్స్ అంటే 2 డికేడ్స్ 2 దశాబ్దాల కాలం ఒక మారుమూల ప్రాంతం, ఇప్పుడున్నట్టుగా సెల్ ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ లేనటువంటి టైం, పిల్లలకు తెల్లవారు లేస్తే పాఠశాల చదువు ఆటలు తప్ప ఇంకొక వ్యాపకం లేనటువంటి టైం. ఆ సమయంలో ఈ చోట మేము పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎక్కడ ఏ స్కూల్లో ఇండిసిప్లిన్ అనిపించినా నాకు ఈ బొందుగుల పిల్లలే గుర్తుకొస్తూ ఉంటారు. 2004లో అనుకుంటా సెల్ ఫోన్స్ చిన్నగా స్టార్ట్ అయినాయి. నేను కూడా ఒక చిన్న నోకియా ఫోన్ కొనుక్కొని ఆ బొందుగుల పాఠశాల ముందు గ్రౌండ్లో సెల్ ఫోన్ సిగ్నల్ కోసం వెతుక్కుంటేవాడిని. సో అట్లా వేరే వ్యాపకం అంటూ లేనటువంటి టైం అన్నమాట. సాయంత్రం కాగానే ఆ లాస్ట్ పీరియడ్లో నెట్ కట్టి వాలీబాల్ ఆడేవాళ్ళు పిల్లలు. సో అట్లా ఆటలు పాఠశాల చదువు తప్ప ఇంకొక వ్యాపకం లేనటువంటి టైం కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడూ మా జ్ఞాపకాలలో మొదటి స్థానంలో ఉంటారు మీరు. తర్వాత నేను ఈ బొందుగుల పాఠశాల నుండి 2005లో నేను యాదగిరిగుట్టకి వెళ్ళడం జరిగింది. యాదగిరిగుట్ట టౌన్ కల్చర్ ఎట్లా అంటే మామూలుగా కాదు. వాడు ఉదయం వస్తే సాయంత్రం రాడు అబ్బాయి, సాయంత్రం వస్తే ఉదయం కనపడాడు. వాడిని పిలిచి అడిగితే అమ్మ నాన్న లేకపోతే అమ్మ ఉండి నాన్న లేనటువంటి పిల్లలే యాదగిరిగుట్టలో ఉండేవాళ్ళు. వాడు ఉదయం పాఠశాలకు వచ్చి సాయంత్రం పూట వాటర్ ప్యాకెట్లు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇలాంటివి అమ్మి వాడు వాళ్ళ అమ్మ ఆ వచ్చిన డబ్బుతోటి పోషింపబడేటువంటి అలాంటి పిల్లలు, మైగ్రేట్ అయి వచ్చినటువంటి పిల్లలు ఉన్నటువంటి స్థలం కాబట్టి ఇండిసిప్లిన్ చాలా ఉండేది అక్కడ. అట్లా ఆ యాదగిరిగుట్టలో పనిచేసినప్పుడు మాత్రం బంధువులనే నాకు నా మస్తిష్కంలో ఎప్పుడు గుర్తుకొచ్చేది. ఇక తర్వాత 2010-11 ప్రాంతంలో కొంచెం స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి, ఇంటర్నెట్ కల్చర్ వచ్చింది. అంటే నా టోటల్ సర్వీస్ 33 ఇయర్స్ అయితే దాన్ని 3 పార్ట్స్గా చేస్తే ఒక 10-11 ఇయర్స్ నేను మామూలుగా అందరిలాగానే టీచ్ చేసినటువంటి విధానం. కానీ 2011 నుండి ఈ మారుమూల ప్రాంత అంటే గ్రామీణ ప్రాంత పిల్లలకు ఎంతో కొంత నా వంతుగా డిజిటల్గా వాళ్ళకు కొంచెం వాళ్ళ స్టడీస్కు నేను హెల్ప్ కావాలన్న ఉద్దేశం. అప్పటికి ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ అప్లోడ్ అయ్యింది. యూట్యూబ్ అనేది 2006లో వచ్చింది. 2010-11 నాటికి దాంట్లో కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం. కానీ నేను మీకు సోషల్ సార్ను కదా, మరి నేను నా సబ్జెక్టును యూట్యూబ్లో వెతుక్కోవడం, నా సిలబస్కు సంబంధించి నా పిల్లలకు ఉపయోగపడేటువంటి వీడియోలు దాంట్లో లేకపోవడంతో నేనే స్వయంగా ఒక ల్యాప్టాప్ కొని వీడియో ఎడిటింగ్ నేర్చుకొని పిల్లలకు అవసరమైనటువంటి మన సోషల్ సిలబస్కి అవసరమైనటువంటి వీడియోలన్నింటినీ ఇంట్లో ఎడిట్ చేసుకొని తెల్లవారి ల్యాప్టాప్లో పిల్లలకు చూపించేవాడిని. అట్లా అంటే యాదగిరిగుట్టలో అట్లా ఒక 1-2 ఇయర్స్ చేశాక దీన్ని ఇంకా వేరే ప్రాంతాలకు నేను ఏ విధంగా నేను పంపించగలుగుతా, రీచ్ చేయగలుగుతా అని ఆలోచించి నేనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, నా ఛానల్ పేరు కొంతమందికి తెలిసే ఉంటుండొచ్చు, డిజిటల్ రీడింగ్. సో దాంట్లో కొన్ని వందల వీడియోస్ను నేను సిలబస్ ప్రకారంగా అప్లోడ్ చేయడం జరిగింది. అట్లా నా సెకండ్ ఫేజ్ అంటే 11 ఇయర్స్ మామూలుగా గడిచింది. ఇంకొక 11 ఇయర్స్ ఈ డిజిటల్ ఎక్విప్మెంట్ తోటి నా ప్రయాణం గడిచింది. అట్లా 2004 మొన్న జూన్లో 2024 జూన్లో నాకు ప్రమోషన్ వచ్చింది గెజిటెడ్ హెడ్ మాస్టర్గా. నేను రామన్నపేట మండల్ ఇంద్రపాల నగరానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పాఠశాల జెడ్పిహెచ్ఎస్ ఇంద్రపాల నగరం మండల్ రామన్నపేట. సో అట్లా ఇప్పుడు నేను 3rd ఫేజ్లో ఉన్నాను అన్నమాట, హెడ్ మాస్టర్గా, అడ్మినిస్ట్రేటర్గా.